నమస్తే ఆంధ్ర న్యూస్ కి స్వాగతం. నా పేరు అనుష. సేవామూర్తులను ఎన్నటికీ మరువజాలరని కిల్లంపూడి మాజీ గ్రామ సర్పంచ్ పెంటకోట నాగబాబు తెలిపారు. గ్రామంలో ఏళ్ల తరబడి ప్రజలకు నిస్వార్థమైన సేవలందిస్తున్న వైస్ ఎంపీపీ బొడ్డేటి గణపతిని, అలాగే కిల్లంపూడి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వాకర్స్ క్లబ్ అధ్యక్షునిగా పనిచేస్తున్న నైధాన రఘుకు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి పై విధంగా మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని మండల కేంద్రం కిల్లంపూడిలో ఏలేరు విశ్రాంత ఉద్యోగి పెంటకోట మూర్తి నాయకత్వంలో జరిగింది. ముందుగా వైస్ ఎంపీపీ గణపతిని, అలాగే వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు రఘుని, వాకర్స్ క్లబ్ సభ్యులతో పాటు మాజీ సర్పంచ్ పెంటకోట నాగబాబు, విశ్రాంత ఉద్యోగి పెంటకోట మూర్తి చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. యువకులందరూ వీరిరువురిని ఆదర్శంగా తీసుకుని సన్మార్గంలో ముందుకు సాగాలని మాజీ సర్పంచ్ నాగబాబు సూచించారు. సేవ చేయడానికి డబ్బున్న వారు కావలసిన పని లేదని, మంచి సేవాగుణం ఉంటే సరిపోతుందని పెంటకోట మూర్తి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 18వ వార్డు సభ్యుడు సరకనం సంతోష్ కుమార్, కాళ్ళ సూరిబాబు, కంభలపాలెం శ్రేణు, పెంటకోట సాయి, ఆడారి శ్రీధర్, పాముల వీరబాబు, ఆడారి సురేంద్ర తదితర వాకర్స్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. కిల్లంపూడి మండలం ఉపాధ్యక్షులుగా నియమించిన జ్యోతుల చంద్రబాబు గారికి, ఉపాధ్యక్షులుగా బొడ్డేటి గణపతిని ఎన్నుకున్నందుకు మండల ఎంపీటీసీలందరికీ, ఎంపీపీకి, అలాగే ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి కిల్లంపూడి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, వాకర్ క్లబ్ అధ్యక్షులుగా మన నైదాన బాజీ గారు రఘు గారికి నియమించినందుకు ఆల్రెడీ నా మండల యాదవ సంఘ అధ్యక్షుడిగా కూడా చేస్తా ఉన్నారు. అలాగే జిల్లా అధ్యక్షుడిగా కూడా ఈయనకి ఇవ్వాలని మేమందరూ కూడా కిల్లంపూడి తరఫున మేము కోరుకుంటా ఉన్నాం. ఒక మంచి వ్యక్తి. తెల్లవారుజాము 4 అయిందంటే ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలన్న ఏకైక లక్ష్యంతో ప్రతి ఒక్కరిని వాకింగ్ తీసుకెళ్లి పొద్దున 7 గంటల వరకు కూడా వాకింగ్ చేసి వాళ్ళకి యోగా నేర్పించి ఇంటికప్పు చెప్పే మా అందరికీ పెద్దగా నిలబడ్డ రఘు గారికి, మన మండలం తరఫున ఏకగ్రీవంగా ఎన్నికైన బొడ్డేటి గణపతి గారికి, ఈ వాకర్ క్లబ్ వారి సభ్యులందరూ కూడా ఈ సన్మానం ఏర్పాటు చేసినందుకు వాకర్ క్లబ్ సభ్యులకి, గణపతికి, రఘు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. రంపచోడవరం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో శాసనసభ్యులు శ్రీమతి నాగులపల్లి ధనలక్ష్మి, మాజీ డీసీసీబీ చైర్మన్ ఉదయభాస్కర్ పాల్గొన్నారు. అనంతరం ఉదయభాస్కర్ మాట్లాడుతూ ప్రతి ఇంటికి కుళాయి ఇవ్వాలని, దానికి నిధులు మంజూరు చేసి ఆ పనులు ప్రారంభించడం జరిగిందని, వీలైనంత తొందరగా పనులు పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి తహసీల్దార్ ఎంపీడీఓ, జడ్పీటీసీ గారు వెంకటలక్ష్మి, వై రామవరం మండల ఎంపీపీ కడబాల ఆనంద్, గ్రామ సర్పంచ్ బచ్చల రమేష్, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఉన్నటువంటి సమస్యను ఏదైతే మీరు మాకు అందరికీ కూడా చెప్పడం జరిగిందో, ముఖ్యంగా ఆడవాళ్ళందరూ కూడా ఎన్నికల్లో కొన్ని సమస్యలనే చెప్పడం జరిగింది. అందులో ముఖ్యమైనది మన మంచినీటి సమస్య. ఆ మంచినీటి సమస్య తీర్చడం కోసం ఈరోజు ప్రతి ఇంటికి వీధికి ఒక కుళాయి కాదండి, ప్రతి ఇంటికి ఒక కుళాయి, ప్రతి ఒక్కరు కూడా ఇంటికి ఒక కుళాయి వేసి మంచినీరు ప్రతి ఒక్కరికి గుమ్మాలకు పంపించే విధంగా ఈరోజు మేము చర్యలు ఉంటాము. ఆ పనిలో భాగంగా ఈరోజు మన గ్రామంలో ఆ పనులు శంకుస్థాపన నిమిత్తం ఇక్కడ రావడం జరిగింది. ఈ రోజు నుంచి మొదలుపెట్టి సుమారు 10 నెల రోజుల్లోపు మీకు అందరికీ కూడా ఇంటింటికి నీరు ఇచ్చేటటువంటి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా ఇంకా ముఖ్యమైనటువంటి ఏవైతే మీరు ఎన్నికల్లో మీరు కోరినటువంటి, ముఖ్యంగా అక్క చెల్లెమ్మలు కోరినటువంటి ముఖ్యమైన కోరికలు, ఈ పిల్లల చదువులు కానివ్వండి, అలాగే ఆరోగ్య సమస్యలకు కానివ్వండి, అలా ఎన్నో చెప్పడం జరిగింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు మీరు అడిగినటువంటి ప్రతి ఒక్క, ఆ రోజు కోరినటువంటి ప్రతి ఒక్క సమస్యని కూడా ఈరోజు మన ప్రభుత్వం తీరుస్తూ ముందుకు పోతూ ఉంది. అది ఏ తల్లి కూడా ఆర్థిక సమస్యల కారణంగా పిల్లల చదువులు ఆగకూడదని అమ్మఒడి ఇస్తా ఉన్నాము. అలాగే ఏవైతే గతంలో మీకు రుణమాఫీ చేస్తామని మోసం చేసినటువంటి ఈ డ్వాక్రా రుణమాఫీ ఉందో, అది ఆల్రెడీ గత సంవత్సరం మీకు ఎన్నికలను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. 4 దఫాల్లో మీ అప్పులు రుణమాఫీ చేస్తామని. అది మొదటి దఫా లాస్ట్ ఇయర్ వేయడం జరిగింది. రేపు 7వ తారీఖుని మిగతా 2వ దఫా వేస్తామన్నారు. మిగతా 2 దఫాల్లో ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చాం. ఎన్నికల్లో మేము తిరిగినప్పుడు చాలామంది చాలా సమస్యలు చెప్పేవారు. అందులో ఒక ప్రప్రదమైన సమస్య త్రాగునీరు సమస్య. చాలామంది ఆడవాళ్ళు బోర్లు సక్రమంగా రావడం లేదని, వీధి కుళాయిలు లేవని,
ఒక్కో కుళాయి దగ్గర గంటల తరబడి మేము నిలబడవలసి వస్తుందని ఆ రోజు చెప్పారు. ఈవేళ సాటి మహిళగా మహిళలు నీరు లేకపోతే ఎంత ఇబ్బంది పడతారో తెలుసుకున్న మన స్థానిక ఎమ్మెల్యే ధనలక్ష్మి గారు మహిళలందరికీ కూడా ప్రతి ఇంటికి కుళాయిలు ఇవ్వాలనే ఉద్దేశంతో నిధులు మంజూరు చేయడం జరిగిందని కూడా మీ అందరికీ మనం చేసుకుంటా ఉన్నా. సుమారుగా వైరూరు మండలం చూస్తే సుమారుగా 5,600 మందికి గాను సుమారుగా 8 కోట్ల రూపాయలు ఈవేళ ఈ మండలానికి ప్రతి ఇంటికి కూడా కుళాయిలు ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. అందులో భాగంగానే సుమారుగా ఈ చౌడదెప్ప పంచాయతీలో 236 ఇళ్ళు ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా ఉంటే వాళ్ళు కూడా వేపిస్తాం. 236 ఇళ్ళకి సుమారుగా 31 లక్షలతో పైప్ లైనింగ్ వేసి ప్రతి ఇంటికి కూడా కొలవేసే కార్యక్రమానికి ఈవేళ శ్రీకారం చుడతా ఉన్నాం. ఈవేళ పనులు ప్రారంభిస్తూ ఉన్నాం. అలాగే సౌడదిప్పల గ్రామంలో ఒక్క గ్రామంలోనే సుమారుగా 140 మందికి వాళ్ళ సొంతంగా కొలలేపించే కార్యక్రమాన్ని శ్రీకారం చుడతా ఉన్నాం. ఇంతేకాకుండా ఈవేళ మన రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశాం. ఆ సంక్షేమ పథకాలు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, పేదోడి అర్హతగా ఈవేళ సంక్షేమ పథకాలు అమలు చేశాం. రైతు భరోసా పథకం ప్రతి రైతుకి సంవత్సరానికి 13,500 రూపాయలు. అలాగే అమ్మఒడి పిల్లలు చదువుకుంటుంటే ఆ తల్లికి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన పౌష్టికాహార మాసోత్సవాల్లో భాగంగా గురువారం సీతారాంపురం మండలం బసనేనపల్లి పంచాయతీలోని సంజీవ్ రెడ్డి నగర్లో అంగన్వాడీ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన పౌష్టికాహారం నాణ్యత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల అధ్యక్షురాలు శ్రీమతి చింతంరెడ్డి పద్మావతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పౌష్టికాహారం యొక్క ఆవశ్యకతని సమగ్రంగా వివరించారు. ప్రతి బిడ్డకి అంగన్వాడీ కేంద్రం మరో తల్లిఒడి అని, కాబట్టి ఆయాలు కూడా ఆ పిల్లల్ని తమ బిడ్డలుగా భావించి నాణ్యమైన ఆహారాన్ని అందించాలని సూచించారు. అనంతరం బసనేనిపల్లి సర్పంచ్ పల్లె విజయమ్మ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్ర అభివృద్ధికి తన వంతు ప్రయత్నం చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ ధనలక్ష్మి, సూపర్వైజర్ ఉమ్మతో పాటు అమీనా, షాహీన్, సావిత్రి తదితరులు పాల్గొన్నారు. సీతారాంపురం మండలంలో బసనేనిపల్లి పంచాయతీలో ఎస్ఆర్ నగర్ ఐసీ వెంగళాడపల్లి మండలంలో ఉండే అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు, ఇక్కడికి వచ్చిన మహిళా పోలీసులకు, గ్రామ సర్పంచ్ పల్లె విజయమ్మ గారికి, ఇక్కడికి వచ్చిన మన జెడ్పీ హై స్కూల్ చైర్మన్ తిరుపతి గారికి, ఇక్కడికి వచ్చిన తల్లులందరికీ, పిల్లలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మన ప్రభుత్వం అన్ని రకాల మంచి ఫుడ్ను ప్రవేశపెట్టింది. అవన్నీ కూడా మీరు సద్వినియోగం చేసుకొని ఆరోగ్యంగా ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. అలాగే మీరు సీతారాంపురం మండల అధ్యక్షురాలుగా మొట్టమొదటిసారి ఎస్ఆర్ నగర్ అంగన్వాడీ స్కూల్కి ప్రోగ్రాంకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈరోజు సీతారాంపురం మండలంలో అందరూ మహిళలుగా ముందుండి అధికారులందరికీ కూడా నేను నా యొక్క సహాయ సహకారాలు ఉంటానని, పార్టీలకు అతీతంగా పలాని పార్టీ అని చూడము, అందరినీ కూడా ఏకతాటి మీద తీసుకొని వాళ్ళందరి సహకారాలు నేను తీసుకుంటూ వాళ్ళ సూచనలు పాటిస్తూ నేను ముందడుగు వేస్తానని కూడా ఈ సభాపూర్వకంగా తెలియజేస్తాను. మనకి ఎంపీపీ గారు అటెండ్ అయ్యారు ఇక్కడ. అది మాకు కొంచెం గొప్పగానే ఉంది. పౌష్టికాహారం వీళ్ళకి అవేర్నెస్ ప్రతి నెల కల్పించారు. వీళ్ళకి ఇచ్చే ఫుడ్ని వీళ్ళు జస్ట్ సద్వినియోగం చేసుకోవడం మాత్రమే మా ఐసిడిఎస్ ధ్యేయం. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం పట్టణ స్థానిక రాజవరకోటలో గురువారం స్థానిక ఎమ్మెల్యే పెన్నందర్ బాబు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 3 మండలాల్లో 49 మందికి 23.5 లక్షల రూపాయల చెక్కుల రూపంలో అందజేస్తామన్నారు. గతంలో కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశామన్నారు. సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ కుల, మత భేదం, రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా లబ్ధి చేకూరుస్తున్నారు. ఈ కార్యక్రమంలో గొల్లప్రోలు, కొత్తపల్లి మండలాల జడ్పీటీసీలు, గుబ్బల
తుమ్మల తులసికుమార్, ఉలవకాయల లోవరాజు, పిడాపురం ఎంపీపీ కన్నాబత్తుల కామేశ్వరరావు, సర్పంచులు, సమైక్య మండల అధ్యక్షులు నడుగట్ల చింతలరావు, 3 మండలాల వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే సీఎం రిలీఫ్ ఫండ్ కోసం పెట్టుకున్నటువంటి వారందరికీ కూడా ఈ రోజున 50 చెక్కుల ఇప్పటికే 2-3 పర్యాయాలు 100కు పైబడి ముందుసారి చెక్కులు ఇవ్వడం జరిగింది. అలాగే అంతకుముందు ఒక 100 చెక్కులు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఈరోజు మరొక 50 చెక్కుల్ని 23 లక్షల రూపాయలు ఈ రోజున మనం వారికి ఇవ్వబోతా ఉన్నాం. ఇది నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారు గత పాలకుల్ని మీ అందరూ కూడా చూసుంటారు. ఈ నియోజకవర్గంలోనే ఎంతో మందికి ఆ రోజున తెలుగుదేశం పార్టీ కాదు వీళ్ళు వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి చాలా మందికి చెక్కులు వచ్చినాయి కూడా వెనక్కి పంపించి వారికి ఆ చెక్కులు ఇవ్వని సందర్భం గత పాలకులను మనం చూసాం. ఎంత నికృష్టమైన పని అంటే ఏ రాజకీయ నాయకుడు, ఏ పార్టీ ఇటువంటి విధి విధానాలతోటి ప్రజలకు సంబంధించిన వారు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం వారి యొక్క ఆర్థిక పరిస్థితుల్ని చూసుకుని వారి యొక్క అవసరం కోసం మా ఆరోగ్యం కాపాడండి, మమ్మల్ని ఇందులోంచి బయటపడేయండి అని గౌరవ ముఖ్యమంత్రి గారికి అప్పుడు ఆ ముఖ్యమంత్రి గారికి పెట్టుకుంటే గతంలో వారికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇక్కడికి వచ్చినా కూడా వారికి శాంక్షన్ అయ్యి వచ్చినా కూడా ఇక్కడ ఇవ్వని సందర్భం మనం చూసాం. అదే మన ప్రభుత్వం ప్రీతం ముఖ్యమంత్రి జగన్ అందరికీ ఎవరైతే సీఎం రిలీఫ్ ఫండ్ కోసం అప్లికేషన్ పెట్టుకున్నారో వారందరికీ కూడా ఇప్పటికే చాలా చెక్కులు ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ గివెన్ డీటెయిల్ నోట్ అయితే ఆల్రెడీ ఇచ్చాము. ప్లస్ ఇంకోటి మా ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. అందులో అయితే ఇంకో అందరి నంబర్స్ ఉన్నాయి. ఎనీథింగ్ ఇంపార్టెంట్ వాట్సాప్ గ్రూప్లో పెడుతున్నాం ఎలాగో. యా ఓకే. సో అందరికీ నమస్కారం. బద్వేల్ ఉప ఎన్నికకు సంబంధించి ఓసారి ఏ రకమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి అనేది, అలాగే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి ఈ మధ్యకాలంలో మేము పొలిటికల్ పార్టీస్తో పెట్టిన మీటింగ్స్ కానివ్వండి, డిస్ట్రిక్ట్ ఆఫీసర్లతో పెట్టిన మీటింగ్స్ కానివ్వండి, వాటన్నిటిని కూడా మీ దృష్టికి తీసుకురావడం కోసం ఇచ్చిన ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ మరొకసారి నమస్కారం. మీకు తెలుసు, బద్వేలు ఉప ఎన్నిక గురించి ఎలక్షన్ కమిషన్ 28న ప్రెస్ నోట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు నోటిఫికేషన్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి 8వ తేదీ వరకు మరి బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. రాజంపేట సబ్ కలెక్టర్ ఎవరైతే ఉన్నారో కేతన్ గార్గ్ అని, ఆయన రిటర్నింగ్ ఆఫీసర్గా ఉంటారు. ఆయన కూడా ఇవాళ నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. మేము కూడా అఫీషియల్గా గెజెట్ నోటిఫికేషన్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. స్క్రూట్నీ 11వ తేదీ జరుగుతుంది. ఇవన్నీ డీటెయిల్స్ ఆల్రెడీ ఇంతకుముందు కూడా తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి నిన్న రిటర్నింగ్ ఆఫీసరు, జిల్లా అధికారులు, వీళ్ళందరూ పోలీస్ అధికారులు అందరితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పొలిటికల్ పార్టీస్ అందరితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఎన్నికకు సంబంధించి కోవిడ్ నియమావళి ఏ రకంగా ఉంది అనే విషయాన్ని పర్టికులర్గా చెప్పడం కోసం, అలాగే ఈ క్రిమినల్ యాంటిసిడెంట్స్ ఉన్న వాళ్ళు, పొలిటికల్ పార్టీస్ ఇవ్వాల్సిన నోటిఫికేషన్స్, వీటి గురించి కూడా మనం నిన్న పొలిటికల్ పార్టీస్కు తెలియజేయడం జరిగింది. పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా వారందరూ కూడా ఈ ఉప ఎన్నిక సజావుగా జరిగేందుకు, అలాగే ఎలక్షన్ కమిషన్ ఏదైతే నియమ నిబంధనలు నిర్దేశించిందో వాటిని తప్పనిసరిగా పాటిస్తామని తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే కోవిడ్కి సంబంధించి ఇప్పుడు మనము ఈ ర్యాలీస్ ఏవైతే ఉన్నాయో, స్కూటర్ ర్యాలీస్ కానీ, బైక్ ర్యాలీస్ కానీ, లేకపోతే ఇతర ప్రొఫెషన్స్ కానీ, వాటినన్నింటినీ నిషేధించడం జరిగింది.
అలాగే నామినేషన్ సందర్భంలో క్యాండిడేట్తో బట్టి ఒకరే వెళ్ళి నామినేషన్ వేయాల్సి ఉంటుంది. వితిన్ 100 మీటర్స్ రేడియస్ ఆఫ్ రిటర్నింగ్ ఆఫీసర్ ప్రెమిసెస్కి 3 వెహికల్స్ కంటే ఎక్కువ కూడా అలౌ చేయరు. ఇవన్నీ కూడా ఈ కొత్తగా కండిషన్స్ పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఎక్కడైతే ఇండోర్ ప్లేసెస్లో ఎక్కడైనా మీటింగ్ పెట్టుకుంటే 200 మెంబర్స్కి మించి పెట్టుకోవడానికి వీల్లేదు. అలాగే అవుట్డోర్ పబ్లిక్ మీటింగ్ ఏదైనా పెట్టుకుంటే 1000 మెంబర్స్కి మించి పెట్టుకోవడానికి వీల్లేదు. దానికి సంబంధించి నిన్న జిల్లా అధికారులకు పోలీసు శాఖ కూడా మేము క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ అవుట్డోర్ మీటింగ్స్ ఏదైనా ఉన్నప్పుడు దాని చుట్టూ బ్యారికేడింగ్ కార్డన్ చేసి పోలీస్ సిబ్బంది కూడా ఉంటారు. సో దట్ ఆ రెస్ట్రిక్షన్స్ అన్నీ మెయింటైన్ చేసేందుకు వాళ్ళు కూడా కోఆర్డినేట్ చేసుకుంటారు. ఈ కార్డన్ చేసిన దానికి తర్వాత ఏదైనా బ్యారికేడింగ్ వీటి ఖర్చు కూడా కన్సర్న్డ్ ఏ పొలిటికల్ పార్టీ అయితే ఎవరైతే ఆ మీటింగ్ పెట్టుకుంటున్నారో వారికి అకౌంట్లోనే యాడ్ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి దీంతోపాటు ఈ డోర్ టు డోర్ క్యాంపెయిన్కి 5గురికి మించి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడానికి అవకాశం లేదు. అలాగే కొన్నిసార్లు ఏమవుతుందంటే గ్రామాల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, చిన్న చిన్న వీధిలో వార్డ్స్లో స్ట్రీట్ మీటింగ్స్ 50 మెంబర్స్కి మించి ఉండడానికి వీల్లేదు. ఇవన్నీ కూడా మనం కోవిడ్ దృష్టిలో పెట్టుకొని పొలిటికల్ పార్టీస్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఈ కండిషన్స్ అన్ని ఫాలో అవుతామని వాళ్ళు కూడా మాకు తెలియజేశారు. మనకు ఈ కోవిడ్ ఉన్న టైంలో ఎక్కువ మంది గుమిగూడడం వల్ల ఇది డిసీజ్ ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఈ చర్యలు తీసుకోవడం జరిగిందని వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది. ఇది కాకుండా మోడల్ కోడ్కు సంబంధించి ఏవైతే స్టాటిక్ టీమ్స్ కానీ, సర్వైలెన్స్ టీమ్స్ కానీ, తర్వాత బార్డర్ చెక్ పోస్టులు కానీ వీటన్నిటిని కూడా ఆల్రెడీ జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంది. నిన్న పోలీస్ అధికారులతో కూడా జరిపిన మీటింగ్లో కూడా వాళ్ళందరూ కూడా ఆల్రెడీ బార్డర్ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి చెక్ చేయడం జరుగుతూ ఉందని కూడా మాకు చెప్పారు. ఒక 8 టాస్క్ ఫోర్స్ టీంలు, ఒక 21 ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలు, ఒక 3 వీడియో వ్యూయింగ్ టీమ్స్, ఒక 4 ఎలక్షన్ ఎక్స్పెండిచర్ టీమ్స్ కూడా, మానిటరింగ్ టీమ్స్ కూడా ఏర్పాటు చేశారు. అలాగే జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ గారు మోడల్ కోడ్ను పర్యవేక్షించేందుకు ఒక కమిటీ కూడా ఏర్పాటు చేశారు. దాంతోపాటు ఈ ఎక్స్పెండిచర్ను పర్యవేక్షించేందుకు కూడా కమిటీ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. బ్రాడ్గా ఇంతగా పోలింగ్ స్టేషన్స్ గురించి మీకు ఆల్రెడీ ఇంతకుముందే మేము చెప్పాము. 272 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అడిషనల్గా ఇంకొన్ని పోలింగ్ స్టేషన్స్ అంటే ఇప్పుడు పోలింగ్ ఈ కోవిడ్ను దృష్టిలో పెట్టుకొని 1200 కంటే ఎక్కువ మంది ఎక్కడైనా ఓటర్లు ఉంటే కొత్త పోలింగ్ స్టేషన్ క్రియేట్ చేయమని చెప్పాము. దానిలో భాగంగా ఇంకొక 9 పోలింగ్ స్టేషన్స్ వస్తున్నాయి. ఈ టోటల్ పోలింగ్ స్టేషన్స్తో కలుపుకుంటే 272 ఒరిజినల్ పోలింగ్ స్టేషన్స్, 9 ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్ కలుపుకుంటే 281 పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి. వీటికి సంబంధించి దాదాపు 700 ఈవీఎంస్ మేము ఆల్రెడీ జిల్లాకు అందజేయడం జరిగింది. అవన్నీ కూడా టెస్ట్ చేశారు. అంటే మామూలుగా దాదాపు మనకి 300 అనుకున్నా కూడా 600 పైగా ఆల్మోస్ట్ 700 ఈవీఎంస్ వరకు మేము అంటే వీవీప్యాట్స్, ఈవీఎంస్ అంటే బ్యాలెటింగ్ యూనిట్, కంట్రోల్ యూనిట్స్ అన్నీ కూడా ఫస్ట్ లెవెల్ చెకింగ్ కంప్లీట్ అయిపోయి బ్యాటరీస్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈవీఎంస్కి సంబంధించి కానీ ఇతర బడ్జెట్కి సంబంధించి కానీ ఎటువంటి ఇబ్బందులు లేవు. 50% పోలింగ్ స్టేషన్స్లో మనం వీడియో అది లైవ్ స్ట్రీమింగ్ చేయడం జరుగుతుంది. ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఒక సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ ఒక 30 వరకు ఉన్నాయి. బట్ హవెవర్ జిల్లా కలెక్టర్ గారికి మేము అలాగే రిటర్నింగ్ ఆఫీసర్కు ఈ 281 పోలింగ్ స్టేషన్స్లో అట్లీస్ట్ ఒక 150 పోలింగ్ స్టేషన్స్ వరకు ఎక్కడెక్కడైతే వాళ్ళకి చిన్న చిన్న సమస్యాత్మకమైన గ్రామాలుగా ఉన్నాయో, లేకపోతే ఎక్కడైతే ఈ హైపర్ క్రిటికల్ ఉన్నాయో వాటన్నిటికీ కూడా మనం తప్పనిసరిగా లైవ్ వెబ్ స్ట్రీమింగ్ చేయమని చెప్పాము. మోర్ దాన్ 140 పోలింగ్ స్టేషన్స్లో లైవ్ వెబ్ స్ట్రీమింగ్ చేయడం కూడా జరుగుతుంది. ఇంకొక 2 ముఖ్యమైన అంశాలు మనం ఈ జిల్లా అడ్మినిస్ట్రేషన్కి చెప్పడం జరిగింది. ఏంటంటే ఒకటి, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్లో ఉన్న ఈ చేంజెస్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం అనేది ఒకటి. తర్వాత రెండవది, ఇంతకుముందు కూడా లాస్ట్ మేము మీకు తెలియజేయడం జరిగింది. ఏదైతే ఈ కోవిడ్ అఫెక్టెడ్ పాజిటివ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు కానీ, అలాగే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఉన్నారో వాళ్ళు కానీ, అలాగే 80 ఇయర్స్ అండ్ అబవ్ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు కానీ వాళ్ళు పోస్టల్ బ్యాలెట్కి అప్లై చేసుకోవచ్చు. ఇది 80 అండ్ అబవ్ ఏజ్ ఉన్న వాళ్ళు ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించి
80 అండ్ అబవ్ ఉన్న వాళ్ళు 3,837 మంది ఉన్నారు. 3,837 మంది. అలాగే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ 3,902 మంది ఉన్నారు. వీళ్ళు ఒకవేళ వాళ్ళు పోలింగ్ స్టేషన్కి వచ్చి ఓటు వేయాలనుకుంటే వాళ్ళకు ట్రాన్స్పోర్టేషను ఇవి అరేంజ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళు రావడానికి వీలు కాని పక్షంలో వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ కావాలనుకుంటే ఈ నోటిఫికేషన్ ఇచ్చిన 5 రోజుల లోపల బూత్ లెవెల్ ఆఫీసర్స్ వీళ్ళందరి పేర్లు మేము ఐడెంటిఫై చేశాము. వాళ్ళని కాంటాక్ట్ చేసి వాళ్ళకు ఒక ఫామ్ 12D అని ఇస్తారు. అంటే వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ కావాలా లేకపోతే వచ్చి ఓటు వేస్తారా అనేది. పోస్టల్ బ్యాలెట్ కావాలనుకున్న వాళ్ళు ఆ 12D ఫామ్ ఫిలప్ చేసి మాకు ఇస్తారు. మళ్ళీ 12D ఫామ్ ఫిలప్ చేసి ఇచ్చిన తర్వాత ఎలక్షన్కి ఒక రోజు ముందు లోపల టీమ్స్ని ఫామ్ చేసి ఈ పోలింగ్ టీమ్స్నే ఫామ్ చేసి అలాంగ్ విత్ ప్రాపర్ సెక్యూరిటీతో 2 సార్లు వాళ్ళు ఎవరైతే అడ్రస్ ఇచ్చారో వాళ్ళ అడ్రస్కి వెళ్ళడం జరుగుతుంది. అంటే పోస్టల్ బ్యాలెట్ మాకు కావాలని అడిగిన వాళ్ళు మనం పోస్టల్ బ్యాలెట్ తీసుకొని ఫస్ట్ టైం ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్తాం. వెళ్ళి సీక్రెసీ ప్రకారం వాళ్ళతో ఓటు పోస్టల్ బ్యాలెట్ వేయించుకొని కవర్లో సీల్ చేసేసి ఆటోమేటిక్గా రిటర్నింగ్ ఆఫీసర్కి సబ్మిట్ చేస్తుంది టీము. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు వాళ్ళు లేకపోతే సెకండ్ టైం కూడా వెళ్ళడం జరుగుతుంది. సెకండ్ టైం కూడా వెళ్ళిన వాళ్ళు లేకపోతే ఇంకా అడిషనల్ ఛాన్స్ ఇవ్వడానికి అవకాశం ఉండదు. వీళ్ళందరికీ కూడా ఎప్పుడు వస్తారో అనేది కూడా వాళ్ళకి అఫీషియల్గా ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. బట్ వాళ్ళు ఏంటంటే ఈ నోటిఫికేషన్ 5 రోజుల లోపల ఇప్పుడు ఆ ఫార్మ్ 12D తప్పనిసరిగా వాళ్ళు అప్లై చేసుకోవాలి. ఎవరైతే అప్లై చేసుకుంటారో ఓటర్ లిస్ట్లో వాళ్ళ పేరు దగ్గర వీళ్ళు పోస్టల్ బ్యాలెట్ అడిగారు అని చెప్పి రాయడం కూడా జరుగుతుంది. వాళ్ళని అక్కడ మనము బికాస్ పోస్టల్ బ్యాలెట్ ఆల్రెడీ ఇచ్చాం కాబట్టి రెగ్యులర్ ఓటింగ్ అలౌ చేయరు. ఈ ఇన్స్ట్రక్షన్స్ కూడా చాలా స్పష్టంగా జిల్లా అధికారులకు రిటర్నింగ్ ఆఫీసర్కు చెప్పడం జరిగింది. ఇది లాస్ట్ టైం కూడా ట్రై చేసాం మనము. ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి బై ఎలక్షన్ అప్పుడు ఫస్ట్ టైం మనం ఇంట్రడ్యూస్ చేసాం ఇది. ఆ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మొత్తం 501 మంది ఈ ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఒక 173 మంది, అది తర్వాత ఎసెన్షియల్ సర్వీసెస్ వాళ్ళు ఒక 540 మంది ఈ సర్వీసెస్ను వాడుకోవడం కూడా జరిగింది వాళ్ళు లాస్ట్ టైం. సో ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉన్నారో వాళ్ళకి అవకాశం కూడా ఉంది కాబట్టి వాళ్ళని వినియోగించుకోమని మేము కోరుతున్నాం. అలాగే జిల్లా యంత్రాంగానికి కూడా మోడల్ కోడ్ను స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయమని, ఏ రకమైన ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఫెయిర్గా సిస్టమేటిక్గా ఎలక్షన్ కండక్ట్ చేయమని వాళ్ళకి చెప్పడం జరిగింది. రెగ్యులర్గా ఏవైతే ఐటీ అప్లికేషన్స్ మేము వాడుతున్నామో దానికి సంబంధించి వాళ్ళకి టెక్నికల్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇన్ అడిషన్ వాళ్ళు ట్రైనింగ్ ఎవరైతే చేస్తారో ఆ ట్రైనింగ్స్ అన్ని కూడా మేము సూపర్వైజ్ చేస్తాం. ఇది కాకుండా కోవిడ్ను దృష్టిలో పెట్టుకొని ఎవరైతే అఫీషియల్స్ ఈ పోలింగ్ ప్రాసెస్లో పాల్గొంటారో అంటే స్టాఫ్ కావచ్చు లేకపోతే అవుట్ సైడర్స్ కావచ్చు ఎవరైనా కూడా వాళ్ళందరూ కూడా డబుల్ వ్యాక్సినేటెడ్ అయి ఉండాలి. అది దీస్ ఇన్స్ట్రక్షన్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. చాలా వరకు ఇప్పటికే మనకి 1 డోస్ వ్యాక్సిన్ అయిపోయింది, కొందరికి 2nd డోస్ కూడా అయిపోయింది. కాబట్టి దీని ఒక ప్రయారిటీగా తీసుకొని హూ ఎవర్ ఈజ్ ఇన్ పార్టిసిపేటింగ్ ఇన్ ఎలక్షన్ ప్రాసెస్ అఫీషియల్ సైడ్ నుంచి కానీ పోలింగ్ ఏజెంట్స్ కానీ ఎలక్షన్ ఏజెంట్స్ కానీ మా ఓన్ స్టాఫ్ కానీ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కానీ అదర్ ఎంప్లాయీస్ అవుట్సోర్స్డ్ వర్కర్స్ అందరినీ కూడా డబుల్ వ్యాక్సినేటెడ్గా ఉండేటట్లు చూడమని క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా ఒక హెల్త్ వర్కర్ ఉంటారు. ప్రాపర్ థర్మల్ స్క్రీనింగు, శానిటైజేషను, మాస్క్ ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. యా దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. ప్రతిపక్షాలు పేమెంట్లో కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. అంటే బయట నుంచి తీసుకొచ్చి ఓటర్లను ఓటు వేస్తున్నారు అని ప్రతిపక్షాలు చూస్తున్నారు. దీని మీద ఎలాంటి తర్వాత క్షేత్రస్థాయిలో సిబ్బంది మాట వినట్లేదు, పట్టించుకోవట్లేదు. ఈ బద్వేల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి దీని బార్డరింగ్ డిస్ట్రిక్ట్స్ 3 ఉన్నాయండి. నెల్లూరు, ప్రకాశము, కర్నూలు. అలాగే బార్డరింగ్ కాన్స్టిట్యున్సీస్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ 133 మైదుకూరు, 125 రాజంపేట్. ఇవి 2 ఈ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి బార్డర్లో ఉన్న కాన్స్టిట్యున్సీస్. ఆల్రెడీ డిస్ట్రిక్ట్స్ ఇప్పటి నుంచే మనము చెక్ పోస్టులు పెట్టి సీల్ చేయమన్నాము.
పైగా ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే నేను చెప్పడం మర్చిపోయాను, ఈ సైలెన్స్ పీరియడ్ ఇప్పుడు 72 అవర్స్, ఇంతకుముందు 48 అవర్స్ ఉండేది, ఇప్పుడు 72 అవర్స్ సైలెన్స్ పీరియడ్. అంటే పోలింగ్ ముగిసిన టైం నుంచి బ్యాక్వర్డ్ 72 అవర్స్ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే దట్ విల్ బి, అది అప్పుడు వాళ్ళు క్యాంపెయిన్ అప్పటికి ఆపేయాలి. అంటే దట్ ఈస్ కమింగ్ టు 3 రోజుల ముందు 27th ఈవినింగ్ 7 o'clock క్యాంపెయిన్ విల్ స్టాప్. సైలెన్స్ పీరియడ్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 27th ఈవినింగ్ 7 o'clock అండ్ పోలింగ్ టైమింగ్స్ ఆర్ మార్నింగ్ 7 to ఈవినింగ్ 7. మంచిదే కదా. అవకాశం ఉండేది సార్. సి ఇప్పుడు వీఆర్ ఇన్ ఏ పాండమిక్ సిచ్యువేషన్. ఈ పాండమిక్ సిచ్యువేషన్లో కమిషన్ ఇన్ కన్సల్టేషన్ విత్ ఆల్ పొలిటికల్ పార్టీస్తో ఇవన్నిటిని డిస్కస్ చేసిన తర్వాత దే హ్యావ్ టేకెన్ ఆల్ దీస్ డెసిషన్స్. ఇంతకుముందు ఎప్పుడు మనము పబ్లిక్ మీటింగ్ అంటే 1000 దాటకూడదని ఎప్పుడు చెప్పలేదు కదా మనం. వై కమిషన్ హెస్ టేకెన్ దట్ డెసిషన్ ఈజ్ ఆఫ్టర్ కన్సల్టింగ్ విత్ పొలిటికల్ పార్టీస్ అండ్ ఎవరీవన్ taking this pandemic condition issue in the seriousness into consideration, they have taken this decision. And I should thank all the political parties. Yesterday they are, all of them, they have also agreed, yes, okay, then they said they will abide by all these conditions. రాజకీయ పార్టీ ప్రచారంలో విచ్చలవిడిగా జనాలను ఎంకరేజ్ చేసుకుంటూ ప్రచారం చేయడంతో చిత్తూరు జిల్లాలో కోవిడ్ పెరిగిపోయిందని చెప్పేసి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు అంటే శక్తిగా చేస్తామన్నా కూడా చేయలేని పరిస్థితి అయిపోయింది అక్కడ. లెట్ మీ కంప్లీట్. ఇప్పుడు ఏదైతే ఉందో ఈసారి, దట్స్ వై కమిషన్ హ్యాస్ గివెన్ క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ దట్ ఇట్ విల్ బి బ్యారికేడెడ్ అండ్ పోలీస్ ఫోర్స్ విల్ బి దేర్ ఫర్ ఈచ్ మీటింగ్. That's what I told yesterday very clearly to the senior police officials. It is our responsibility now. We have to ensure that the area is cordoned off, police personnel are there, and we should ensure that not more than 1000 should enter into that premises. It will be their responsibility now. Okay. It's there. If you see the notification, press note lo chala clear ga commission ichina notification lo undi. It will be cordoned off. And the cost will be, has to be borne by the political party. That is also there. Very clearly it is there. And it will be supervised and monitored by the police officials. ఏంటండి వాట్ ఈస్ దిస్ ఈఓటీ యాప్? తెలంగాణ ఐటీ డిపార్ట్మెంట్ కలిసి యాప్ తయారు చేయాలి. ఇంకా ఎలక్షన్ కమిషన్ పంపిస్తున్నా ఆన్లైన్ ఓటింగ్ ఇప్పటి వరకు అటువంటివి ఏమి లేవండి. లేదు అటువంటివి యాజ్ ఫార్ యాజ్ టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ దేర్ ఆర్ నో సచ్ ప్రపోజల్స్. దెర్ ఆర్ డిఫరెంట్ ఐటీ అప్లికేషన్స్. సివిజిల్ అని ఒకటి ఉంది, సువిధ అని ఒకటి ఉంది. ఇప్పుడు ఆన్లైన్లో కూడా నామినేషన్ వేయచ్చు అనేది ఇప్పుడు కొత్తగా ఉంది కదా. ఎలాగో దే కెన్ ఫిల్ అప్ ఎంటైర్ థింగ్, దే కెన్ పే ఆన్లైన్ ఆల్సో, అండ్ ఫైనలీ దే కెన్ సబ్మిట్ టు ద రిటర్నింగ్ ఆఫీసర్. ఇవన్నీ కూడా ప్రొవిజన్స్ ఉన్నాయి ఇప్పుడు. తర్వాత దెన్ 1950 అవర్ ఓన్ కాల్ సెంటర్ ఉంది, అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం కంప్లైంట్కి సంబంధించి. తర్వాత లాస్ట్ టైం దృష్టిలో పెట్టుకొని మీరు చెప్పినట్లు విలేజ్ వాలంటీర్స్ మీరు అన్నారు కదా ఇష్యూ, దట్ క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇప్పుడే చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది జిల్లా అధికారులకు. దే షాల్ నాట్ బీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ ఎలక్షన్ ప్రాసెస్. దోస్ ఇన్స్ట్రక్షన్స్ వీ హ్యావ్ గివెన్ వెరీ క్లియర్లీ. ఓం నమ శివాయ. శ్రీ ఈశ్వర జ్యోతిష్యాలయం. జాతకంలో వాస్తు ముహూర్తంలో చూడబడ్డు పొలములకు ఇండ్లకు బోర్ పాయింట్లు జర్మన్ టెక్నాలజీతో ఖచ్చితంగా చూడబడ్డాం. మా అడ్రస్ తుని గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా మెడికల్ షాపు మేడ మీద తుని. మా ఫోన్ నంబర్ ఆకెళ్ల కృష్ణమూర్తి 9666002176 9100186445.